హాయ్ హలో ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. ఇవాళ నా ఛానల్లో నేనైతే ఇంట్లోనే ఈజీగా చేసుకోగలిగే బాదం పాలను ఎలా చేయాలో మీకు చూపించబోతున్నానండి. అందుకోసం ఒక కడాయి తీసుకొని స్టవ్ పైన పెట్టుకొని ఒక గ్లాస్ వాటర్ అయితే పోసుకోవాలి. ఇప్పుడు ఇలా బాగా మరిగిన వాటర్లో ఒక హాఫ్ కప్ బాదం వేసుకోవాలి. వాటితో పాటు ఒక 2 టేబుల్ స్పూన్ జీడిపప్పు కూడా వేస్తున్నాను. ఇవి బాగా బాయిల్ అవ్వాలండి. ఒక 5 to 10 minutes బాయిల్ అయ్యాక అప్పుడు నెక్స్ట్ ప్రాసెస్ చూద్దాం. ఇలా ఉడుకుతున్న ఈ బాదం పప్పును ఒకటి గరిటెలోకి తీసుకుని ఇలా అంటే ఈజీగా తొక్క మన చేతిలోకి వచ్చేసేయాలండి. ఇలా చేతితో మెదిపితే తీసేయడానికి రావాలి. సో ఇవి ఉడికిపోయి రెడీ అయిపోయాయి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇది పక్కకి పెట్టేసి వెంటనే మనం ఇందులో చన్నీళ్ళు పోసేసుకోవడమే. చూసారా ఎంత ఈజీగా వచ్చేస్తున్నాయో తొక్కన్నది. ఇలా అన్నిటినీ రిమూవ్ చేసేసుకొని ఒక బౌల్లోకి తీసేసి అప్పుడు మీకు వీడియో చూపిస్తాను. ఇలా ఉడికించి బాగా కడిగిన బాదంని ఒక మిక్సీ జార్లో వేసుకోండి. తర్వాత జీడిపప్పును కూడా బాగా కడిగి వేసుకోవాలి. తర్వాత 1 స్పూన్ కార్న్ఫ్లోర్, కొంచెం ఇలాచి, బాదం పాలు మంచి కలర్ రావటం కోసం ఒక పావు టీ స్పూన్ పసుపు, ఒక గ్లాస్ పాలు, ఇవన్నీ వేసి బాగా మిక్సీ పట్టగా ఇలా ఫైన్ పేస్ట్ చేసుకున్న తర్వాత ఒక 1/2 లీటర్ పాలు అయితే బాగా మరిగించుకొని ఈ పేస్ట్ కూడా ఇందులోకే వేసేసుకోవాలి.